సో ఇది కథ. ఇక ముగిసిన పల్లె పోరు. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77% పోలింగు. యాదాద్రి మెదక్ జిల్లాలో 90% పైనే. అత్యల్పంగా నిజామాబాద్లో 76%, సిరిసిల్లలో 79%, రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 85.3% నమోదైతే అయిపోయింది. 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉందంట. వార్డు సభ్యులు కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు చేసిరు. సో ఫస్ట్ 20 తారీఖున ప్రమాణ స్వీకారం అయితే పెట్టాలని చేసిరు. మరి ఆ రోజు అమాస ఉందని చెప్పేసి, ముహూర్తాలు మంచి లేవని చెప్పేసి ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ విజ్ఞప్తుల మేరకు 22 తారీఖు అయితే మార్చిరంట. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులు ఉంటారో 22వ తారీఖున వాళ్ళ ప్రమాణ స్వీకారం అయితే ఉండనుంది. ఇంకా కానీ ఈసారి ఓట్లలో చాలా మంది పాల్గొన్నారు. ఎక్కువ ఫస్ట్ విడతలో 85%, సెకండ్ విడతలో 80 దాటింది, థర్డ్ విడతలో కూడా 80 దాటింది. హైదరాబాద్ కార్పొరేటర్లు అనుకో దండం పెట్టాలి, రా ఓటేసిపోవాలనాలి. కానీ ఊళ్ళల్లో పోయి మరి ఓటేసిరు. చాలా మంది దీంట్లో పాల్గొన్నారు.